గతంలో ఓ పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అంటే ఆ ముందు రోజు అర్ధరాత్రి నుంచే సందడి ఉండేది. అర్ధరాత్రి 1 గంట నుండి 3 గంటల లోపు షోలు వేసేవారు. కాలక్రమేణా ఆ ట్రెండ్ ఆగింది. ప్రభుత్వాలు అనుమతించకపోవడంతో మిడ్ నైట్ షోలు ఆగిపోయాయి. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు ఆ ట్రెండ్ తిరిగి వచ్చేలా కనిపిస్తుంది. తెలంగాణలో సలార్ సినిమా మిడ్ నైట్ షోలకు దాదాపు అనుమతి వచ్చేసింది. టికెట్ రేట్లు పెరగడంతో పాటు అర్ధరాత్రి నుంచి షోలు మొదలుపెట్టేలా తెలంగాణ గవర్నమెంట్ అనుమతి ఇచ్చినట్టు టాక్. తాజా సమాచారం ప్రకారం తెలంగాణలో 20 లొకేషన్లలో ఈ నెల 21 రాత్రి నుంచే సలార్ మిడ్ నైట్ షోలు పడిపోతున్నాయి. వీటిలో 10 లొకేషన్స్లలో హైదరాబాద్ ఉండగా మిగతా 10 సెంటర్లు పలు జిల్లాలో కేటాయించారట. నైజాంలో సలార్ సినిమాకు మిడ్ నైట్ షోలు పడిపోతున్న విషయంపై హీరో నిఖిల్ ఈ విధంగా స్పందించారు. ఎన్నో ఏళ్ల క్రితం మిర్చి సినిమాను హైదరాబాద్లో మిడ్ నైట్ షో చూసా. మళ్ళీ ఇన్నేళ్లకు సలార్ సినిమాను రాత్రి 1కి చూస్తా అంటూ వివరించాడు. ఇక టికెట్ రేట్ల విషయానికి వస్తే RRR కోసం కేటాయించిన రేట్లనే సలార్ కోసం కూడా ఫాలో అవబోతున్నారట. మొదటి వారమంతా RRR సినిమాకు సింగిల్ స్క్రీన్లో 236 మల్టీప్లెక్స్లలో 413 తీసుకున్నారు. ఆ తర్వాత వారం నుంచి 212, 354 టికెట్లు అమ్ముడుపోయాయి. దాదాపు ఇవే రేట్లకు సలార్ సినిమా కోసం కూడా కేటాయించబోతున్నారట. ఇదే డేట్స్ ఫిక్స్ అయి మిడ్ నైట్ షోలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే మొదటి రోజు వసూలుతో సలార్ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.